ఇక్కడ వాళ్ళ నాన్న ఇప్పుడు గోవర్ధన్ వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు స్టేషన్కి. అమ్మాయితో మాట్లాడితే ఏమంటుందంటే నాకేం తెలియదు, ఎట్లయిందో కూడా నాకు తెలియదు. మొన్న 15 రోజుల కిందట మీ ఇంటికి వచ్చిందట. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు చాలామంది మీ ఆవిడ కూడా ఆమెను అడిగిందట, ప్రేమించుకున్నారు, ఇష్టమేనా అని అడిగితే కూడా ఇష్టమే అని చెప్పిందట మీ ఆవిడ. ఏంది నువ్వేం చెప్తావు? మరి ఆమె ఏం తెలియదు అంటుంది. మీ అబ్బాయికి మొత్తం తెలుసట, అబ్బాయిని ఇచ్చింది కూడా. అంతా సచ్చినుండి మీద బల్లా పెడుతుంది. ఇది తప్పు. ఇప్పుడు నువ్వు చచ్చేసి నా కొడుకు అమ్మిండు కదా, నా కొడుకు అమ్మినప్పుడు నువ్వు కేసు పెట్టలే కదా. నా కన్న కొడుకు కాదు సంభవం ఇంకో నీకు ఇస్తున్నావు, ఎందుకు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? అప్పుడే పెట్టాలిగా. నువ్వు కేసు పెట్టి ఎందుకు రచ్చరవచ్చ ఎందుకు చేయలేదు? నా కొడుకును అమ్ముకుంటున్నావని నువ్వు వీడియోకి ఎందుకు వెళ్ళలేదు? ఏదైనా ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ నువ్వు కలిసి అమ్మి కుట్లేదండి, నీకు కుట్లే కాలేదు, నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయిన సర్టిఫికెట్ ఇచ్చింది, నీకు కుట్లే పడ్డాయి. మా 4 ఏళ్ళు ఎట్టున్నాడు. సర్టిఫికెట్లలో ఆమె పేరు మీ పేరు ఒకటి ఉందా? మా ఇంటి పేరు మోస్తుంది. పల్లవి సరితారని వేసుకునేది నాకు తెలియదు అని అంటుంది. మోహినయ్య హాస్పిటల్ ఇల్లు ఉన్నది, పెళ్లి తెచ్చిన ఈ రిపోర్ట్ నిన్న తీసుకొచ్చిన. నార్మల్ డెలివరీ అయింది, 5 రోజులే ఉన్నారు, ఇలా ఎక్కువ లేరని చెప్పి ఇలా కొట్టారు డాక్టర్ సార్. ఇదేమంటుంది నాకు వెళ్ళలేదు, నాకు కుట్లు పడ్డాయి, అది పడ్డది అన్నది. మీరు ఇప్పుడు పోలీసులు ఏం కోరుతున్నారు? అది మొత్తం సాక్ష్యాలన్నీ నిజాలన్నీ కక్కాలి, కక్కి పియ్యాలి. అది ఉత్తమ మాటలు పడితే కాదు, ఇటువంటి ఎన్ని దొరుకుతాయో ఇంకెంతమందిని చంపుతావు. దీన్ని మాత్రం నిజాలు కక్కిపియాలి. నిజాలు చూపించిన దాకా ఇడవద్దని నేను కోరుకుంటున్నా. పోలీస్ శాఖ గారిని కోరుకుంటున్నా. దాన్ని అన్ని నిజాలన్నీ కక్కిపియాలి. ఏ విధంగా కక్కిపిస్తారో వాళ్ళకే తెలవాలి. అన్ని ఎన్నేళ్ళు ఉన్నది, ఏడ వాడుకున్నారు, ఏ గుట్టకు వేరు, రంగనాకుల గుట్ట కానించి గండిచేరు నుంచి తిరిగి వచ్చిన గుట్టలున్నాయి. చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు మొత్తం కాళ్ళల్లో తిరిగింది. దానికి ఎన్నున్నా పైసలు అన్ని అదే తీసుకుంది. వెయిల్ కానీ ఏది షాపింగ్ కానీ మొత్తం ప్రతి ఒక్క ఎవిడెన్స్ మొత్తం నా కొడుకు దగ్గరికి అదే లాక్కు. ఇప్పుడు మీ కొడుకు సంపాదించిన జీతం మీకు ఇచ్చేదా? ఇయ్యలేదు, మొత్తం 4 ఏళ్ళ పొద్దు అదే తిన్నది. ఎప్పుడు అడగలే మరి సంపాదన ఏం చేస్తున్నావు? ఉన్నాయి, నీకు ఎందుకు రాదు, నేను క్యాబ్ తీసుకున్నా, అవి తీసుకున్నా అంటే నేను ఆగిన. లేకుంటుంటే నుల్లి పెడితే మళ్ళీ ఇంకేమవుతుందో తెచ్చినాను. ఇదే అంశం. ఇప్పుడు గోవర్ధన్ దాదాపుగా క్యాబ్ నడిపిస్తూ రేయనక పగలనక కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా కూడా ఆమెకే ధారపోసారని చెప్పేసి కూడా కన్నతండ్రి చెప్తున్నాడు, కన్నతల్లి చెప్తున్నాడు. ఇదే విషయంపై పోలీసులతో తను మాట్లాడేటప్పుడు విధానం కూడా మాట్లాడేటప్పుడు నాకేమీ తెలియదు అన్న టైపుగానే మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ హాస్పిటల్లో రికార్డు ప్రకారంగా తనపై హాస్పిటల్కి వెళ్ళినట్టు, అక్కడ డెలివరీ అయినట్టు కూడా ఇక్కడ చూపిస్తుండ్రు. 5 రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది నార్మల్ డెలివరీ అయిందని ఇక్కడ రిపోర్ట్స్ అయితే చెప్తున్నది. మనం చెప్తున్నటువంటి మాట కాదు, రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నటువంటి మాట. మాకు ఈ గోవర్ధన్ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబీకులకు ఎవరైతే ఆ అమ్మాయికి ఇద్దరికి కలిపి పుట్టినటువంటి ఒక బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు మాకు కావాలి. ఇప్పుడు భౌతికంగా మా మధ్యలో అంటే ఈ గోవర్ధన్ కుటుంబం మధ్యలో భౌతికంగా గోవర్ధన్ లేని కారణం చేత ఆ పుట్టిన బాబులో గోవర్ధన్ చూసుకుంటాము, పెంచుకుంటాము. మాకు బాబుని ఇప్పించే విధంగా పోలీస్ శాఖ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి కుటుంబ గోవర్ధన్ వాళ్ళ తండ్రి, గోవర్ధన్ వాళ్ళ తల్లి ఇక్కడ చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు దార్వి టీం ఉంటుంది.